నమస్తే అమ్మా. నమస్తే. వాళ్ళు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారమ్మా అసలు భార్యాభర్తలు వాళ్ళు? సంవత్సరం అయింది. సంవత్సరం లవ్ అయిపోయింది. మ్యారేజ్ అయిందంట. ఆ, పాప చెప్పింది మాది లవ్ మ్యారేజ్ ఆంటీ. ఆ, మా మమ్మీ వాళ్ళు నాతో మాట్లాడరు, ఆ, మాట్లాడతలేరు. ఒకసారి వెళ్ళిపోయినావు. ఉమ్, మరి నాకు ఇద్దరు అన్న తమ్ముళ్ళు అని చెప్పింది. ఆ, సరేరా మెల్లగా మాట్లాడు, వస్తారులే, నువ్వు భయపడకు, ఉమ్, ఏం కాదు, వస్తారు, నీకు బాబు పాప పుడితే వస్తారు. ఉమ్, అయితే ఆయన టార్చర్ పెట్టేటాడు. ఆ, అప్పుడప్పుడు గొడవలు అవుతాయి. ఇద్దరు. అయితే గాని నాకు మాట్లాడనియడు. ఆ, ఈ మెట్లు ఎక్కుతుంటే పోతుంటే ఏమంటే అయిందా పని, తిన్నావా అని ఆ, అడుగుతుండే. అవునరా, నువ్వు తిన్నావా, అయింది పని, అవుతుంది అని మాట్లాడుతుండే ఉమ్, నడుచుకుంటా. ఉమ్, మళ్ళీ ఆయన పిలవంగానే పోతుండే, భయపడుతుండే ఆయనకి. ఆమె ఎక్కువ మాట్లాడకపోతుండే. ఎక్కువ. అబ్బాయికి అమ్మ నాన్న వచ్చేవాళ్ళు ఇక్కడ, అమ్మ పేరెంట్స్ ఎవ్వరు రాలే. ఎవరు ఆ రారు? అబ్బాయి వాళ్ళ రాలే, అమ్మాయి వాళ్ళు రాలే. ఓకే. వాళ్ళిద్దరే ఉంటారు. ఇద్దరే ఉంటారు, ఇద్దరే. సంవత్సరం నుంచి ఉంటున్నారు. ఆ చిన్న చిన్న గొడవలు అయితే ఒకసారి ఉంటాయి. ఖాళీ గొడవ అయింది, ఒకసారి ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఆ, మళ్ళీ వాళ్ళు పోయినాక ఇక్కడ పైన ఎవరు రాలే కిరాయికి. ఉమ్, కింద అమ్మాయి నేను, నాకు ఒక బాబు ఉన్నాడు. అయితే ఎవరు రాకపోతే ఆయన మళ్ళీ ఏం చేసిండు, అక్కడ టార్చర్ అవుతుంది, ఓనర్ బాగా మంచిగా లేరు, మళ్ళీ నాకు బాత్రూమ్ ఇద్దరులో ఉంది, కిరికిరి ఉంది అని మళ్ళీ మాట్లాడుకొని ఇక్కడే వచ్చిర్రు. ఓకే. ఇక్కడ 1 మంత్ కూడా కాలే వచ్చి. ఇంకా వచ్చి ఉన్నంత కూడా ఆ, అమ్మాయి గర్భవతిని చెప్తున్నారు. 5 నెలల గర్భవతి. 5 నెలల గర్భవతి. నేను అంటుండే మెట్లు చిన్నగా దిగు, ఆ, నువ్వు ఇక నేను బట్టలు విడుతున్నా, జారేగలగవు, రావకు, దిగకు అని చెప్తుండే. అమ్మాయి మంచి అమ్మాయి. అమ్మ మాట్లాడుతుండే, బాగుంటది. అమ్మ బాగుంటది. ఆ, కానీ వీడే కొంచెం టార్చర్ పెడుతుండే. ఆ. టార్చర్ వాడేం అబ్బాయి ఏమైనా జాబ్ చేసేవాడా? ఇంతకు ముందు కార్ డ్రైవరింగ్ చేస్తే కంపెనీలో చేశాడంట. మళ్ళీ అది డ్రైవింగ్ డ్యూటీ వెళ్ళిపోయింది ఆంటీ అని చెప్పింది పిల్లని. ఆమె చెప్తేనే మాకు తెలుసు. అది సొంత ఊరు ఎవరైనా చెప్పారమ్మా ఇక్కడ ఉంటారు? వికారాబాద్ అని ఇప్పుడు రాత్రి నుంచి చెప్తుంటే అది తెలుసు, మాకేం తెలియదు. ఈ సంఘటన ఎప్పుడు జరిగిందమ్మా? అమ్మాయి ఎప్పుడు చూసారు మీరు? ఎప్పుడు చూసారంటే నిన్న నేను లేను. నిన్న 3 గంటల వరకు ఉన్నా. నేను కూడా వర్క్ చేస్తా, పనికి పోతా. 3 గంటల మా తమ్ముడు వాళ్ళ ఇంటికాడ పోయినా. నేను 7 గంటల వరకు రాలే. ఆ మధ్యలో చేసింది. లేకపోతే శుక్రవారం రాత్రి నైట్ అయినా చేయవచ్చు. ఆయన ఎప్పుడన్నా గొడవ పడితే వినిపిస్తుంది, కింద అమ్మాయికి చెప్తా. వెనకాల ఒకసారి గొడవ అయితే ఇట్లా కాల్చుకున్నది రోషన్ పోసుకుని. అయితే ఇద్దరం పోయి సంజాయించి చెప్పి, ఓనర్ వచ్చి సంజాయించి చెప్తే సరే మళ్ళీ అప్పటికి క్లోజ్ అయిపోయింది. ఇక మంచిగా ఉంటున్నారు. మళ్ళీ ఇప్పుడు ఏం గొడవ అయిందో మొత్తంకి ఖతం చేసింది. అసంటి వాళ్ళు ఉంచొద్దు ఆ బాడకవుని. అసలు డౌట్ పడుతుండే ఆమెకి, మాట్లాడకపోతుండే. మేమే మాట్లాడుతుంటే ఆంటీ మళ్ళీ తర్వాత వచ్చి మాట్లాడతా అంటుండే, పిల్ల ఆయన ఉన్నాడు ఆంటీ పోతా అంటుండే, భయపడుతుండే ఆయన. అవును, ఆయనకి కూడా అట్లానే చంపేయాలి, ఆయన కూడా అట్లానే చంపాలి, ఆయన పెట్టవద్దు. మేము అసలు చూడలే, మాకు పోలీసు వాళ్ళు పైన రాలే. ఎందుకంటే కింద దిగుతారు, పోతారు, వస్తారు, కింద అంటే బయటికి పోతారు, వస్తారు, షాప్ కి పోతారు అనుకున్నాము. మామూలుగా అనుకున్నాం కానీ అంత గమనించలే. మేము ఇద్దరేమో ఉంటాం పైన, నేను గమనించలే. వాటర్ బట్టని కూడా కిందికి రాలే. అయితే గర్భవతి కదా, డాక్టర్ దిగొద్దు అన్నాడంట. వాడేమో లేవడు. వాటర్ క్యాన్ తీసుకొచ్చిండ్రు నిన్న సాయంత్రం. పొద్దుగాల నీళ్ళు వస్తే కూడా పట్టణానికి ఎవరు వాడే ఫోన్ చేశాడంట. వాళ్ళ బావకి ఫోన్ చేశాడంట, ఇట్లా ఊరేసుకొని చనిపోయిందంటే. ఆడేం చేసిండు, పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి పంపించిండంట. వాళ్ళు రాకముందే పోలీసు వాళ్ళు ఇక్కడ వస్తే దొరికిండు. ఒకసారేమో కట్ చేసి మొత్తం ముక్కలు చేసి ఒక ట్రిప్ పాడేసి వచ్చిందంట. మళ్ళా రెడీ అయినా రెండోసారి పోలీసు వాళ్ళు వచ్చిర్రు. మేము ఇక్కడే ఉన్నాం. వచ్చి దిగుతున్నారు, ఎక్కుతున్నారు. రాత్రి మాకు తెలియదు, మాకు అస్సలు తెలియదు. మళ్ళీ చాలా సప్పుడు వస్తే ఫ్యాన్ బంద్ చేసి, సౌండ్ ఎక్కువ వస్తుంది, ఎవరో వచ్చినట్టున్నారని డోర్ ఓపెన్ చేసి చూస్తేనేమో అందరు ఉన్నారు కింద. అప్పుడు కిందికి దిగినా నేను. ఏమైందంటే అప్పుడు చెప్పారు, జ్యోతి చనిపోయింది అని. ఎట్లా చనిపోయిందని నేను ప్రాణం ఇక నాకు చేయడమన్నది ఉదుకున్నా. ఇక ఇలా మంచిగా ఉండే, మంచిగా మాట్లాడుతుండే, ఇద్దరికి పడకపోతుండే. గొడవ చేశాడంట అంటున్నారు, మేము చూడలే అని చేశాడంట. అని పిల్ల మంచిగా ఉండే సార్. మన పైన ఇన్ని రోజులు ఉన్నప్పుడు మాకు చాలా భయం అవుతుందండి. మేము ఉండాలన్నా భయం అవుతుంది. ఇప్పుడు నాకు అసలు మా డాడీని పిలిపించుకున్నా. నేను ఇక్కడ ఉండాలి, ఏదైనా స్నానం చేసుకోవాలి, ఏదైనా వంట చేసుకోవాలంటే నాకు భయం బుగులు లేస్తుంది, భయం అవుతుంది. ఇప్పుడు అట్లా అయితే పిల్ల మేము కళ్ళకి వెళ్ళి చూసినాం, ఎక్కుతుంటే దిగుతుండే, మాట్లాడుతుండే. కంటితో చూసిన పిల్ల మాకు అదే కనిపిస్తుంది. మాకు అసలు ఉండబుద్ధి అయితే లేదు సార్. వాడికి మాత్రం శిక్ష ఇయ్యాలి వాడికి. ఆమె మంచిదే, పిల్ల మంచిదే. పిల్ల మంచిదే, కొట్టి చంపిండు. అంతా పడేసి మూట పారేద్దాం అనుకున్నాడో ఏమో అని. ఏడో దేవుడు ఎట్లా బుద్ధి ఇచ్చిండో ఫోన్ చేసిండు. ఎవరు అడిగేట వాళ్ళు లేరు కదా అనేసి
చేసేసిండు పిల్ల. నమస్తే అండి. నమస్తే అన్న. వాళ్ళు ఎప్పుడైనా చూసారండి జ్యోతిని కానీ వాళ్ళ హస్బెండ్ ని? చూసానండి, వాళ్ళ హస్బెండ్ ని కూడా చూసాను. అమ్మాయి చాలా మంచిదండి. అయితే ఫ్రైడే రోజు అడిగింది నన్ను, అక్క శ్రీమంతం చేస్తారా, మా మమ్మీ అకౌంట్ లో డబ్బులు వేసిరు అని నన్ను అడిగింది అన్న. అయితే నేనన్నా సరే అమ్మా, మా చెల్లె లాంటిదే చేస్తామమ్మా, అందరికి పిలిచి నువ్వు శారీ పండ్లు తెచ్చుకో, నేను చేస్తా అని చెప్పినాం శ్రీమంతం. సరే అక్క చేపించుకుంటానని చేపించినాక మమ్మీ వాళ్ళ ఇంటికి పోతా అని చెప్పింది. నేను ఆడి కన్నా పాపం ఇంట్లో ప్రాబ్లం ఉన్నట్టుంది, మమ్మీ వాళ్ళ ఇంటికి పోరా, నువ్వు కడుపుతోనున్నావు, నా చెల్లె లాంటిదని నేను చెప్తున్నా నువ్వు అని చెప్పిన. అయితే వెళ్తా అక్క, శ్రీమంతం చేపించుకున్నాక వెళ్తా అని చెప్పిందన్న. లాస్ట్ మాట అదే నాకు ఫ్రైడే రోజు. మంచిది అమ్మాయి, చాలా మంచిదన్న. ఏ కాదన్న, ఎప్పుడు నాకు భర్త గురించి నాకు చెప్పలేదు ఆమె. నేను ఇళ్ళలో పని పోతా అన్న, నాకు తెలీదు. మొన్న మాట్లాడిన, మా చెల్లె కింద ఉంటది కాబట్టి వచ్చింది, ఆమె కూర్చుంది కాబట్టి మాట్లాడింది. ఆమెకు శ్రీమంతం చేయించుకోవాలని ఉండే, అంతే మాట్లాడింది అన్న. కానీ మంచి అమ్మాయి. అదే నేను సంఘటన ఎప్పుడు చూసారు మీరు? ఎప్పుడు తెలిసింది మీకు ఈ సంఘటన? చుట్టుపక్కల వాళ్ళు పొద్దున మార్నింగ్ 4 o'clock వచ్చిన. నేను లేచి ఆ ఇంట్లో ఉంటాను, అక్కడ ఫోన్ చేస్తే ఇక్కడ వచ్చాను, చూసాను అంతే. అంత కిరాతకంగా ఒక భార్యని, గర్భిణీతో ఉన్న భార్యని చంపేశారు కదా, మరి ఎలాంటి వాడికి ఎలాంటి శిక్ష ఇస్తే? ఆడికి వదిలిపెట్టొద్దు, నిజం చెప్తున్నా. ఆమె జరిగిన శిక్షనే ఆడికి వెయ్యాలి. పాపము ఆయనకి ఏందన్నా వదిలిపెడితే ఇంకో పిల్ల చేస్తాడు, ఈయనను మాత్రం వదలొద్దు. నేనైతే అదే చెప్తున్నా. నాకు 2 చెల్లెలు ఉన్నారు, ఎవరైనా కోరుకోవాలి మంచి జరగాలని. కానీ అమ్మాయి అట్లా చేస్తాడని ఎప్పుడు అనుకోలే. అక్క మా ఆయన మంచోడు అనేది పాపం, కానీ ఎప్పుడు మా ఆయన ఇసంటోడు అని అనలే. అంత టార్చర్ పెట్టి నాకు చెప్పలే ఎప్పుడు. మనం అయినా భార్య భర్త విషయం మనం అడగం కదన్నా. అట్లా నేను మా చెల్లె ఉంటది కాబట్టి వచ్చి పోతుంటా అంతే. ఇదే ఫస్ట్ టైం. 30 సంవత్సరాలు నేను ఉండబట్టి ఇక్కడ, కానీ ఎప్పుడు ఇలాంటి న్యూస్ జరగలే. ఇదే ఫస్ట్ టైం జరిగింది. కానీ ఆయన మాత్రం వదిలిపెట్టొద్దు, నేను చెప్తాను అదే. కూడా ప్రాబ్లం వస్తుంది కదా, అట్లనే మనం కూడా మంచి ఒక తల్లి పిల్ల అనుకొని మంచిగా చూసుకోవాలి కదా. ఆయన మాత్రం ఇడవద్దు బిడ్డ, వాడిని పట్టుకోవాలా, వాడిని కూడా అట్లా ముక్కలు చెయ్యాలి. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కదా, అది కావాలి కదా మనకు. అదైతే ముఖ్యంగా చేసుకోవాలి. వాడిని ఎట్లా ముక్కలు చేయాలి, దానికన్నా జబర్దస్తిగా చెయ్యాలి. ముక్కలు 12:30 నుంచి ముక్కలు మోసుకుపోతున్నాడు. మేమేమనుకున్నాం, ఇప్పుడు వినాయకుడు వస్తుండు కదా, చెత్తగిత్త ఉండొచ్చు, అట్లా మోసుకపోతుండాలి. నేను 12:30 దాకా గుడి కుల్లబెట్టినా, వస్తారు భక్తులని. చూసిన నెక్కరేసుకుండు, తెల్ల షర్టు, టోపీ పెట్టుకుండు, ముంగట పెట్టుకుండు, బండి ముంగట అయితే పెట్టిన. 2 ఒక్కసారి తీసుకుపోయినప్పుడు నేను చూసిన దానికట్టు గుడి కుళ్ళు ఉంది. 12:30 నుంచి మోసిండాడు. ఇక తర్వాత నేను ఇంట్లోకి పోయిన, ఏమైంది నరకాలి అవన్నీ. నరికి పోగులు పెడితే చక్కగా అవుతాడు. ఇంకొక జీవితంకి పోతే మంచిగా ఉంటది కదా. అతను కూడా ఇచ్చి ఒకటి చేసిండు, వాడికి అలస అయిపోతుంది. ఇది ఎంత అని అన్ని నరికేస్తే మొత్తానికి లేపేసేయాలానికి. రాత్రి 2 గంటల నుంచి మాకు తెలిసి, రాత్రి నుంచి నిద్రలు లేవు మాకు, పడుకోలేము. అన్ని ఈ బాడీ ముంగటిదేమో అట్లనే పెట్టిండు, ఈ కాళ్ళు వీళ్ళన్నీ తీసుకొని పడేస్తా పోయిండు. ముందుగా అవి తీసుకొని పడేసిండు. బాడీ పోలీసు వాళ్ళు వచ్చినాక ఓ సంచులు వేసుకొని పోయారు. సంచులు అవి రంపాలు కూడా చేతిలోనే ఉన్నాయి, పోలీసు వాళ్ళకి తెచ్చిచ్చిండు. ఆ లోపల వేసుకొని తీసుకొచ్చి ఆడ పడేసిండు. ఆ లోపల కూడా పడేసిండు. ఇక పోలీసు వాళ్ళు ఏమన్నారు, నువ్వు ముట్టుకోవద్దమ్మా, మీరు ముట్టుకోవద్దు, ఆయనకు అంత చేతులు ఉంటాయి కదా, మీకు అంటుకుంటే మీకు తీసుకుపోతారు పోలీసు వాళ్ళు అంటే. మేము దూరమే, పోలీసు వాళ్ళు దూరమే ఉండాలమ్మా, మీరేం అనొద్దు ఆ బాబుని, అంత రక్తంతో ఉండు కదా, ఆ చేతులు అచ్చలో పడుతుంది కదా అని చెప్పిండు. అంటే మేము కూడా దూరమే జరిగిపోయినాం, చూసినాం. వాడు ఆ బండిలో తీసుకొని పోయిండు. ఆ సంచిని తీసుకొని వచ్చిండు, వాడే తెచ్చిండు సంచి కూడా. పోలీసు వాళ్ళు వెంటనే ఉన్నారు. ఇక్కడనే కూకుంటది, అరుగు మీదనే కూకుంటది, బాగా మాట్లాడతారు, మంచిది. అదే మాకు తెలియదు బిడ్డ. ఇక మేము ఎప్పుడైనా గాడినే మా సరిగా కూకుంటది, మాట్లాడుతుంది, తిన్నావమ్మా అని అంటది, పలకరిస్తుంది, అన్ని చేస్తుంది. వాళ్ళ ఇంట్లో ఏమైంది అంత పైకి ఎవరు పోతారు పోరని. భర్త నుంచి ఒక్కసారి కొడితే కమ్మి ఇరిగిపోయిందంటే చెవు నొప్పి పెడుతుందని చెప్పింది. అంతే, ఇన్న కానీ ఇంకేం చేయలేదు.
అంతేనే ఇక నేను ఇంకేం చెప్పాలి. ఈ ఏరియాలో ఎప్పుడైనా జరిగింది ఈ సంఘటన? ఈ ఏరియాలో ఇదే ఫస్ట్ మేము వచ్చి ఇప్పుడు 40 సంవత్సరాలు. ఇక ఇది ఒక్కటి ఫస్ట్ ఉంది. ఎక్కువగా హైదరాబాద్ లో ఎలాంటి హత్యలు జరుగుతూ ఉన్నాయమ్మా? మరి ఎందుకు ఇంత అంటే ఎక్కువగా చేస్తాం? చిన్నలు కావాలి పెద్దలు ఎవరు మరితో చంపేయడం. ఇప్పుడు అట్లా అయిపోయింది. గవర్నమెంట్ పట్టించుకోవాలి ఇవన్నీ. ఇప్పుడు ఉన్న పిల్లలు కూడా మా ఇంట్లో కూడా 4 పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళకి కూడా పెళ్లిళ్ళు చేసేందుకున్నది. మళ్ళీ వాళ్ళు కూడా భయపడతారు కదా. నా మన్మన్లు ఉన్నారు, అందరు ఉన్నారు. వాళ్ళు కూడా పెళ్లి చేసుకోమంటే భయం. అమ్మో కోసేస్తాడు అని అంటారు, కోసేయగలరు అని అంటారు. వాళ్ళు కూడా భయపడతారు. స్కూల్ పంపిస్తేందుకు కూడా మాకు భయం అయిపోతుంది. బడికి పంపిస్తే కాలేజీకి పోతే కూడా మాకు కూడా భయమే ఉంటది కదా. పిల్లలు వచ్చేదాకా మేము కూడా ఎదురు చూసుకుంటా కూకుంటాం బిడ్డ ఉన్న కాడికి. అసంటున్న పోలను నరికేసేయాలి మొత్తానికి. వాళ్ళు కూడా తల్లికి పిల్ల కాకుండా చెయ్యాలి. దానికి తల్లికి పిల్ల లేకుండా చేసిండు కదా, దానికి కూడా చంపేసేయాలి. తన తల్లి కూడా ఎంత ప్రేమ ఉంటది, నా బిడ్డ అని అంటారు కదా. అన్న అంటారు, నేను ఆంటీ నీకు పిలుస్తాం అనుకున్నా, ఆంటీ చేస్తావని అని ఇప్పుడే చెప్తుంది ఆమె కూడా. మంచిదని నేను అన్నా. నేను కూడా ఒక చీర గిట్ట తీసుకొస్తలే అన్నాను. నేను అనలేను అవే ఇప్పుడే అన్నా. ఎవరైనా గరీబ్ వాళ్ళక ఒక 500 పెడితే చీరనే పనులు వస్తది ఎవరికైనా. నేను ఇట్లనే ఎవరికంటే వాళ్ళకి సాయం చేస్తా. కానీ ఇంత ఘోరమును అయితే నేను ఎన్నడూ చూడలే అమ్మా. సరే బాబు. నమస్తే అక్క. మీరు కింద ఉండేవాళ్ళంట కదా బిల్డింగ్ ఉండేటప్పుడు, ఎలా ఉండేదండి జ్యోతి మీకు? తను చూడండి మంచిగానే ఉండే. కిందికి వచ్చేది, తమ్ముడు ఎందుకు ర్యాపిడో కాబట్టి బుకింగ్ పడ్డదాకా వెళ్ళిపోయిందని చెప్పేసి కిందికి వచ్చి కూర్చుంటుండే. ఎగ్జాక్ట్లీ 4:35 వరకు మా ఇంట్లోనే ఉంటుండే. ఏదైనా చాయ్ చేసి తాగుతుండే, టిఫిన్ వడ బొండ అట్లా ఏమన్నా తింటుండే. ఒకవేళ తమ్ముడు వస్తే పైకి వెళ్ళిపోతుండే. తను మహేందర్ రెడ్డి ఎలా ఉంటాడు చూడండి. మాకైతే నాతో ఏం గొడవ లేదు కాబట్టి వానికోసారి వాటర్ వస్తే కింద వాటర్ వస్తే ఫోన్ చేసి కిందకి వచ్చి పట్టుకొని పైకి వెళ్ళిపోతాడు. ఇంకా పక్క వాళ్ళతో ఎవరితో ఏం మాట్లాడాడు తను. వాళ్ళు యాదవ్స్. క్యాస్ట్ పరంగా చంపారనుకోవచ్చు, లేకపోతే ఏ విధంగా ఏమో ఇంకా అదేం చెప్పలేను. జ్యోతి ఎప్పుడైనా వాళ్ళ భర్త గురించి ఏమన్నా నెగటివ్ చెప్పడం కానీ పాజిటివ్ ఏ విధంగా చెప్పేది జ్యోతి? అసలు అట్లయితే ఏం లేదు. మామూలుగా అయితే డ్రింక్ చేస్తున్నాడు అని చెప్పింది. తాగుతున్నాడు అక్క, ఇంట్లో డబ్బులు ఇవ్వట్లేదు. ఆయన ఏమన్నాడు అంటే డైలీ 100 అన్న ఇస్తా, లేకపోతే ఒకటేసారి 1000 లాగా అమౌంట్ ఇస్తానన్నాడు అంట తనకి. కొట్టుంటే మధ్య ఎందుకు కొట్టిండో తెలియదు కానీ చెవు బాగా నొప్పి లేసింది, చెవు కాడ కొట్టిండు అని చెప్పింది. మళ్ళీ మన రీసెంట్ గా 2 days బ్యాక్ రెంట్ పే చేయాలక్క, అమౌంట్ లేవని బంగారం గిరి పెట్టడానికి వెళ్ళినారు. పెట్టేసి వచ్చేసినారు. అంటే ఎందుకు గొడవలు అయ్యాయని కారణం చెప్పారు, అనుమానించారని చెప్తున్నారు కదా. అట్లా అవమానం అయితే ఫస్ట్ టైం జాబ్ చేసింది, ఇక పెట్టినట్టున్నా కూడా చేసింది. తర్వాత మళ్ళీ ఆయననే మాన్పించేసింది అంట వద్దు అనేసి. ఇంకా మరి ఎప్పుడు చూసారు ఈ సంఘటన? అసలు వినండి, డైలీ మా ఇంటికి వస్తుంది కాబట్టి నాకు మొన్ననే డౌట్ వచ్చింది. మహేందర్ కిందికి వచ్చిండు, నేను అడిగిన ఏమైంది మహేందర్ జ్యోతి కిందికి రాలేదంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అక్క అన్నాడు. ఇంకా నేను ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది కాబట్టి నేను కామ్గా ఉన్నా బ్రదర్, ఇంకా దానికి ఏమనలే. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే మళ్ళీ నైట్ నేను 10:14 ఎందుకో గుర్తుకు చేసుకొని మెసేజ్ పెట్టిన వాట్సాప్, ఇంకా రిప్లై రాలేదు. మరి అదే రోజు 2:30 పోలీసు వాళ్ళు వచ్చారు. అట్లా అనేసి నేను ఆమెకి వాట్సాప్ చాటింగ్ చేసిన. ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరు లేరు, రిప్లై రాలేదు. యాక్చువల్లీ తన ఫోన్ లో బ్యాలెన్స్ కూడా అయిపోయింది. ఒకవేళ వాళ్ళ హస్బెండ్ హాట్స్పాట్ ఆన్ చేసుకుని ఆన్లైన్ లో ఉంటే రిప్లై ఇచ్చేదేమో అని ఆ ఉద్దేశంతో నేను మెసేజ్ చేసిన తనకి. అసలు చూస్తే అట్లా లేడు బ్రదర్. తను మంచిగా ఉంటాడు మాటల్లో అయినా కానీ ఇంత క్రూరంగా ఆమెను ఇంత ఘోరంగా చంపుతారు అనుకోలే. అయినా లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. తనకి ఎవరు అట్లా చేయదు. ఎంత నమ్మకం ఉంటే తనతో వచ్చేసింది. అమ్మ నాన్న అంతా వదులుకొని ఇక్కడికి వచ్చింది. ఎంత హ్యాపీనెస్ తన కడుపుతోనుంది. ఇంకా 4 months అయితే వాళ్ళ లైఫ్ లో ఒక చేంజ్ వచ్చేది. ఎందుకంటే పాపనో బాబా వచ్చేది. అదే అది ఎందుకో పర్టికులర్ రీజన్ అయితే తెలియట్లేదు. నేను కూడా అదే టెన్షన్ లో ఉన్నా, ఎందుకు చేసినాడో ఏమో అట్లా. కానీ ఒక మాట కూడా ఏం లేదు. ఆ రోజు టిఫిన్ చేసి చాయ్ తాగి పైకి వెళ్ళిపోయింది అంటే మళ్ళీ కిందికి రాలేతున్నారు. అప్పుడు కానీ ఏమెందుకు కూడా తెలియదు, గొడవ ఎందుకు జరిగింది కూడా తెలియదు. అది అవునంట, అది నేను పొద్దున్న చూసిన. ఎట్లా అంటే నేను పైకి కూడా ఎక్కువ వెళ్ళను ఎప్పుడు. వాటర్ పైన తను ఎక్కువ కిందికి మీదకి వచ్చేది కాదు. ప్రెగ్నెంట్ డాక్టర్ యాక్చువల్లీ తనకి కింద మీద చేద్దామని చెప్తేనే ఇల్లు కాలేసి వెళ్ళిపోయినారు వాళ్ళు. మళ్ళీ అక్కడ ఈ ఓనర్ ఇబ్బంది పెడుతుందని మా ఇంటి పైన మళ్ళీ రెంట్కి రావడం జరిగింది. వాళ్ళు ఇక్కడ కింద ఎక్కువ దిగకపోయేది, ఎక్కకపోయేది ఎక్కువ. వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పేది, లవ్ మ్యారేజ్ చేసుకున్న తను
వాళ్ళ ఫ్యామిలీ గురించి అని చెప్పేది అమ్మ నాన్న వాళ్ళ అత్త మామలతో వాళ్ళ మహేంద్ర మాట్లాడుతుండే, తను ఎక్కువ మాట్లాడకపోయేది, వాళ్ళ మమ్మీతో మాట్లాడుతుండే. వాళ్ళ మమ్మీ చెప్పింది, నేను ఇక్కడ లేను కదా బిడ్డ, నేను అక్కడ ఉన్నా కాబట్టి కొంచెం చూసుకో, శ్రీమంతం చేద్దాం అనుకున్నా కానీ అక్కడ ఉన్నా కాబట్టి నీ అకౌంట్ లో డబ్బులు వేస్తా, కొంచెం చీర గాజులు తెచ్చి నా బిడ్డకి అని వాళ్ళ మమ్మీ చెప్పింది. ఒకవేళ నా కూతురు కిందికి రాకపోయినా పల్లె నువ్వు పైకి వెళ్ళి ఒకసారి చూడమని ఆ మాట కూడా చెప్పింది. కానీ ఎందుకోసం నేనైతే పైకి వెళ్ళలేదు, అసలుకి పైకి వెళ్ళలేదు నేను. కానీ ఎందుకో నాకు అసలు ఆ డౌట్ కానీ నాకు ఆ డౌట్ రాలేదు. ఎందుకంటే పెద్ద గొడవ 2-3 డేస్ నుంచి గొడవ అయితే ఆమె చెప్పేది కదా, ఇట్లా టార్చర్ పెడుతున్నాడు అక్క, అట్లా ఏం కారణాలు చెప్పలేదు కదా, నాకు డౌట్ ఏం రాలేదు, మామూలుగానే ఉంది. గతంలో ఒకసారి కిరోసిన్ కూడా పోసుకుంటూ చెప్తుంది పెట్రోల్. అట్లా పోసుకుంది. ఇక మొత్తం సౌండ్ వచ్చేసరికి అలా ఓనర్లకు ఫోన్ చేసిన, వాళ్ళు వచ్చి సంజయ్ చెప్పినారు, ఇల్లు కాల్చి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయినారు. అప్పుడు ఎందుకు గొడవ ఏం చెప్పేవాళ్ళు? అప్పుడు మేము అడగలేదు, ఇంకా వాళ్ళు ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోయినారు. ఇక చిన్న చిన్న వాటికి ఎందుకు కొట్లాడుతుండేమో, కొట్లాడితే బాగానే జరుగుతుండే వాళ్ళకి. ఇంకా గొడవలు అయితే జరిగాయి. ఇద్దరు చదువుకున్నారు, ఇంకా చెప్పుకుంటే బయట ఇజ్జత్ పోతుందని ఏం చెప్పుకోలేము తను ఎక్కడ బయట. అంటే ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మ నాన్న లవ్ మ్యారేజ్ చేసుకుంది. బట్ మళ్ళీ మహేందర్ వాళ్ళ మమ్మీ డాడీకి తను ఒప్పించినాడు. మళ్ళీ అందరు ప్రశాంతంగా పెళ్లి చేసినారు. ఆ ఫోటోస్ కూడా ఉన్నాయి తన దగ్గర, ఫోన్ లో చూపించింది. కానీ వాళ్ళకు దూరంగా ఇక్కడ వీళ్ళిద్దరు ఉండమని ఇక్కడ వచ్చి ఉంటున్నారు రెంట్కి. ఆయనకి ఓన్ హౌస్ ఉంది, ఈమెకి ఓన్ హౌస్ ఉంది, జ్యోతి వాళ్ళకి కూడా ఓన్ హౌస్ ఉంది. మరి ఏ విధంగా చూడొచ్చు అక్క, తను ఏమన్నా నచ్చకపోవడం వల్ల వదిలేసుకోవాలని చేయడమా? మరి వదిలేసుకోవాలని అట్లా చేసినాడు అనుకుంటున్నాను నేనైతే. వదిలేసుకోవాలని అట్లా చేసినాడేమో. న్యాయం జరగాలంటే ఏం చేస్తే న్యాయం జరిగింది? అరెస్ట్ చేసిన వరకు సరిపోతుంది అంట. అరెస్ట్ ఒకటైతే సరిపోదు. ఆమె అసలు చేస్తూ ఎంత బాధపడిందో. మనకి జస్ట్ చాకు గుచ్చుకుంటే అని కట్ చేసినప్పుడు అంత తలలాడిపోతాం. ఆమె ఇంకా గర్భిణి. ఆమెకి ఆయన మనసు ఎట్లా ఒప్పిందో అవునా, ఆయన ఒక కక్కుంది. అట్లా ఆడపిల్ల అమ్మతో సమానం. మరి ఆయనకి ఎట్లా చేయాలనిపించింది ఏమో దేవుడికి తెలియాలి. ఆయనకైతే పనిష్మెంట్ మంచిది ఇస్తేనే బెటర్. అంతే. అయితే అంతగా అంటే తను చంపేటప్పుడు కనీసం అరిచి ఉంటది, ఏదో అదే అరుపులు రాలేదు, ఏం రాలేదు. అందుకే డౌట్ వస్తుంది. నేను షాక్ లో ఉన్నా. రోజు వచ్చే అమ్మాయి రాలేదు, అడుగుతానేమో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన దాకా నా మాట ఒక్కటి చెప్పేసరికలా నేను పైకి వెళ్ళినా బాగుండేమో దేవుడు అని పైకి వెళ్ళి చూడలేదు అసలుకి. అంటే తల మొండెం వేరు చేసి కాళ్ళు అవునంట. ఈ ముక్కలు కూడా తీసుకుపోయేటప్పుడు సీసీ కెమెరాలో చూసారా, మీరు గమనించారా? యాక్చువల్లీ ఏంటంటే నేను ఇక్కడ బయట వాళ్ళు అల్లం వెల్లుల్లి గడ్డ చూస్తున్నారు, మేము ఇట్లా బయట కూర్చున్నా. సడన్ గా అడిగేసరికి నేను మాట్లాడి వెళ్ళిపోయినాడు. ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి లోపలికి అన్నం వండాలనేసి. తర్వాత బయట ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసిరు, ఒక బ్యాగ్ వేసుకొని చేతిలో కవర్ గట్టిగా పట్టుకొని వెళ్తున్నాడంట. మళ్ళీ మధ్యాహ్నం బైక్ గురించి కూడా చెప్పిన, ఎందుకంటే ఓనర్స్ వాళ్ళు నలుగురు కాబట్టి ఆటో ఇబ్బంది కలగకుండా ఇక్కడ మధ్యలో పెట్టుకో అని చెప్పిన. నేను ఇక్కడనే పెట్టుకుంటున్నాక మంచిగా అని చెప్పి మళ్ళీ అక్కడ పెట్టుకున్నాడు. నాతో మాత్రం మంచిగా మాట్లాడి, ఏం డౌట్ రాకుండా మాట్లాడిండు. కానీ ఆయన లోపల ఎంత కుట్ర చేసిన ఎవరు కనిపెట్టలేకపోయినాం. ప్రేమించి పెళ్లి చేసుకున్న గర్భిణిని అన్ని ముక్కలుగా కోసి ఆ మనసు ఎలా వచ్చింది? ఆయనకి ఆ మనసు లేదు అసలు. మనసు ఉంటే ఆయన అట్లా చేసేవాడు కాదేమో. మరి ఎన్ని డేస్ నుంచి ప్లాన్ వేస్తుండేమో. మరి ఫోన్ లో చూసి ఐడియా ఎట్లా వచ్చిందో ఏమో తెలియదు. ఈ మధ్య రీసెంట్ చాలా జరుగుతున్నాయి నేరాలు ఘోరాలు అయితే చెప్పండి. ఒక్కడు కాకుండా ఒకటి 1 by 1 వస్తున్నాయి కానీ ఇవైతే అస్సలు ఆగట్లేదు. ఇప్పుడు మేము కిరాకున్నంత మాత్రాన ఎవరింట్లో వెళ్ళి నైట్ చూడలేం కదా బ్రదర్, అంతే కదా. ఎవరింట్లో వాళ్ళే. చాలా గొడవలే, డోర్ సౌండ్ వస్తే మనం వెళ్ళి చూడొచ్చు. ఆయన సైలెంట్ గా మరి ఎట్లా చంపిండే ఏమో కూడా తెలియదు. ఇంకా కవర్ లో తీసుకోతుంటే నేను ఏమనుకున్నా, రైస్ బ్యాగ్ ఏమో మామూలుగా రోజులు కదా, బియ్యమో ఉంటాయని మనం అనుకున్నాం. ఇంత అవుతుందని మనకు తెలియదు. గమనించారా ఇప్పుడు ఈ మధ్యలో ఈ సంవత్సరం గ్యాప్ వరకు ఈ ఏరియాలో మేము వచ్చి 25 years ఇది వరకు ఇలాంటివి లేవు. ఇప్పుడే అయింది. అంటే ఎప్పుడైనా అబ్బాయిని ఇక్కడ గమనించారా అని అడుగుతున్నా. వచ్చి నెల రోజులు కాలేదు. అంటే గతంలో 1 year బ్యాక్ వచ్చిండు, మళ్ళీ వెళ్ళిపోయినా, ఏదో లొల్లి అయ్యి వెళ్ళిపోయిండు. ఆ తర్వాత మళ్ళీ మొన్న వచ్చిండు, ఇచ్చిండు. మనకేం తెలుసు ఇట్లా డైలీ లొల్లి అవుతుందంట లోపల, దాని ఎఫెక్ట్. అంటే సీసీ కెమెరాలు కూడా మనం చూడొచ్చు. ప్యాకెట్ లో ఒక 4-3 ఉన్నప్పుడు ఒక నైట్ పాటు కూడా పట్టుకొని పోయేంత ధైర్యంగా ఉన్నాడు. అంటే ఒక్కడే అంటే చుట్టుపక్కల ఉన్నారు కదా బయట చిన్న చిన్న పార్ట్స్ తీసుకొని పోతే నీకు ఎక్కడ కనబడతాయి. మొత్తం బాడీ లేకపోతే నీకు తెలుస్తుంది. చిన్న చిన్న కట్ చేసి తీసుకొని పోతున్నాడు, ఎట్లా తెలుస్తుంది? సామాన్లు భీమాలు గర్భిణితో ఉన్న భార్యని అలా చేయడం అనేది వానికి ఉంటే నేను కొడుతుండే, పోలీసులు వద్దని ఆపేసిండ్రు. అది జరిగింది. మరి ఎలా చూసుకోవచ్చు, హైదరాబాద్ ఎక్కువగా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. అనుమానాస్పదంగా చంపేయటం గానీ, కిరాయిలకు చూసి ఇవ్వాల ఓనర్స్. ఏదున్నా జాగ్రత్త వెనక ముంగట ఆలోచించి ఇవ్వాల. వాడికి ఎలాంటి శిక్ష పెడితే బాగుంటది అంటారు? ఏమో లేచి పడేసేయాల. నా అటువంటి ఉంటే వేసి పడేసి తర్వాత మాట్లాడతాం. వానికి చూసి వేరే వాళ్ళు ఎవరన్నా అమ్మాయిలైనా భయపడతారు ఇలా ఉంటాయి.
నమస్తే అండి. నమస్తే. జ్యోతిని ఎప్పుడైనా చూడడం జరిగిందా మీరు మాట్లాడుతున్నారు? చూసానండి మొన్న. ఎలా ఉంటదండి జ్యోతి? బానే ఉంటది. ఆ, బాగుంటది, సరదాగా మాట్లాడుతది. ఉమ్, మేము అక్కడ సాయంత్రం కాగానే అందరం అక్కడ కూర్చుంటాం. ఉమ్, పలకరిస్తది ఉమ్, కిందికి వచ్చినప్పుడు. ఉమ్, ఇక అంతేగాని ఇక మామూలుగా ఎప్పుడో ఒకసారి వస్తుంది ఆమె, ఈయన డైలీ రాదు. ఉమ్. వచ్చినప్పుడు అయితే పర్లేదు బానే మాట్లాడుతుంది. భర్త గురించి ఏం చెప్పేదాన్ని ఎప్పుడైనా? ఎట్లా? వాళ్ళ ఆయన గురించి అయితే ఏం చెప్పలేదు మాకు. వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పడం కానీ, లవ్ మ్యారేజ్ అలాంటివి ఏం లేవు. మామూలుగా జస్ట్ కూర్చొని కొద్దిసేపు కూర్చొని టైం పాస్ చేసేసి వెళ్తుండే అంతే. అంతకు మించి ఏం లేదు. ఇంకా వాళ్ళ ఆయన గిన సైలెంట్ గా ఏం తన పని చేస్తారమ్మా ఆయన తెలుసా నీకు? అని చెప్పి. ఏమో కార్ డ్రైవర్ అని అన్నారు. సైలెంట్ గా తన పని తను చేసుకొని వెళ్ళిపోతుండే. ఉమ్, నాకు నిన్న మార్కెట్ టైము, నేను నిన్న 7కి వెళ్ళేటప్పుడు నాకు కనిపించింది ఇక్కడ. ఆ, నేను మార్కెట్ కి వెళ్తుంటా అతను లగేజ్ తీసుకొని వెళ్ళడం జరిగింది. ఆహా. బ్లాక్ కలర్ కవర్ లా అప్పటికే చంపేశారు. చంపేసిండు. ఆ రోజే చంపేసినట్టుండు. 3 times ఏమో వెళ్ళిండు ఇక్కడ నుండి. ఉమ్. మళ్ళీ మార్నింగ్ మాకు 3 o'clock తెలిసింది. ఇవాళ 3 o'clock తెలిస్తే స్మెల్ రావడం గానీ, అమ్మాయి ఆయన చంపేటప్పుడు అరవటం గానీ, అమ్మాయి ఏం చేయలేదండి? ఏం చేయలేదండి. అలాంటి అనుమానం ఎక్కడ రాలేదు రాలేదు అసలు. ఇంత సౌండ్ గిన ఏం లేదు. 3 ఫ్లోర్లు కదా, కింద ఒక ఆమె ఉంటది, మధ్యలో ఆమె పనికి వెళ్తది, పైన వాళ్ళే ఉంటారు. ఎలాంటి శబ్దం అనేది అక్కడ రాలేదు. అంత కిరాతకంగా గర్భవతిని తల్లి కాబట్టి చంపేయడం అనేది మనం ఎలా చూడొచ్చు? ఎలాంటి అంతకంటే నీచమైన పని ఇంకొకటి లేదు. అలా చేయకూడదు కదండి. ఎంతైనా 5 నెలల కడపనంటే ఇప్పుడు 2 ప్రాణాలను తిన్నట్టే కదా ఇతను. మరి అట్లా చేయడం చాలా తప్పు కదా. అలా చేయొద్దు. అలాంటి వాళ్ళని చాలా శిక్షించాలి వాళ్ళని. మరి అలా ఇంకా మళ్ళా చంపిగిన అంత డేరుగుంటున్నాడు ఆయన. భయం అనేదే లేదు అతని ఫేస్ లా. పోలీసు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి అవన్నీ చేసినాక గిన చూపిస్తే బ్యాగు, రంపము, 2 చాకులు అవన్నీ బ్యాగ్ లోకి వెళ్ళి తీస్తుండ అతను. ఆ ఫేస్ లో కొంచెం భయం అనేదే లేదు అతని ఫేస్ లా. మంచిగా డేరుగా నించొని డేరుగా ఉన్నాడు అతను. అంటే ఎందుకు చంపేశాడు? అనుమానమా లేకపోతే ఎందుకు వేరే ఏమండి అదైతే తెలీదు. నార్మల్ గానే ఉండేది ఆమె గిన. ఇక చెప్పకపోయేది. మేము గిన ఇన్వాల్వ్ కాము ఆమె దాంట్లో. ఏదో జస్ట్ కూర్చున్నావా అదే ఇది మాట్లాడుకొని పంపించేవాళ్ళం. ఆమె గిన అంతవరకే చెప్తుండే. అట్లా రీసెంట్ గా ఇంతకు ముందు గొడవ అయినప్పుడు గిన ఆమె పెట్రోల్ పోసుకోవడం జరిగింది. ఇక్కడికి వెళ్ళి ఖాళీ చేసింది. మళ్ళీ ఇక్కడ ఉన్నది. ఒక నెల రోజులు అవుతుందండి. నాకు పైన వాకింగ్ చేసేటప్పుడు కనిపిస్తుంది. హాయ్ అక్క అని అంటది, చాయ్ తాగినాం అని అంటది, పలకరిస్తుంది. నిన్న నుండే కనబడట్లేదు ఆమె. అట్లా ఏం చేస్తే న్యాయం జరుగుతుంది జ్యోతి అంటారు? ఏం జరుగుతుందండి? ఆమెను ఎట్లనైతే ముక్కలు చేసి చంపినరో అతనికి అదే పనిష్మెంట్ ఇస్తే ఇంకోరు లైఫ్ ఇట్లా వేయకుండా ఉంటారు. భయపడాలా. మీరు ఇట్లనే మామూలుగా వదిలేసిరు అనుకో, ఇలాంటి రేపు చాలా జరుగుతూనే ఉంటాయి. అలాంటి వాళ్ళ కఠినంగా శిక్షిస్తేనే రేపటి రోజున జరగవు ఇలాంటివి. అట్లా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను చెప్తున్నారు. అమ్మ నాన్న ఎప్పుడు రాలి ఇక్కడ అంటున్నారు. నిన్న ఏమన్నా రావడం జరిగింది, ఈ రోజు ఏమన్నా రావడం జరిగిందా? ఆ విషయం తెలిసిన తర్వాత వదిలేసారు? ఏమండి రాలేదు, ఎవ్వరు రాలేదు. అడుగుతారు కదా వస్తే ఒకవేళ చూడలేదు వాళ్ళ మమ్మీ డాడీ చెప్తారు కదా మీకు కూడా. రాలేదు. అంత కఠినంగా ఎలా ఉండరు తల్లిదండ్రులు? అది ఏమో ఇంకా వాళ్ళకే తెలియాలి. అది ఫ్యామిలీ మ్యాటర్ కదా అన్న, మనకు తెలియదు. కానీ ఆయన మాత్రం వదిలిపెట్టద్దు. నేను అదే రిక్వెస్ట్ కోరుకుంటున్నా.